ఎరా తెచ్చావా? లేదన్నా. అది ఏంట్రా? అదే అన్న దొరికిరానా మధ్యలో ఈ పోలీసులతో పెద్ద పరిచయం అయిపోతుంది. మొన్న గిరిగాని అరే ఆగు, మొన్న గిరిగానింటి కాడ ఇద్దరిని తీసుకుపోయారానా. ఇలా మార్కెట్లో ఎంబడబడ్డరానా. ఈ పోలీసులతో పెద్ద పరిచయం ఉందనా. ఎవడ్రా వీడు? కొత్తగా చేరాడన్నా. ముందు ఎక్కడా చేసావు? హైదరాబాద్లో మస్తారన్న దగ్గర చేసిన. బాగా పని నేర్చుకో. అరే అన్న పోలీసులకు ఇవ్వాల్సింది ఇచ్చేసా అన్న, లేకపోతే మొత్తం పరిచయం చేసి చూడాలి. పిలవరా వాడిని. సార్ మీరు పుట్టిన టైం తేడానో, మీరు దొంగతనాలు మొదలుపెట్టిన ముహూర్తం తేడానో గానిరా మహర్జాతకాలరా మీ సిఐ ఇంట్లో, సిఐ కీప్ ఇంట్లో 2 చోట్ల ఒకేసారి దొంగతనం చేస్తారా మీరు? పోలీసులంటే ఎర్రి పప్పల్లా కనిపించారా? తెలిసే చేశారా మీరు? సార్ తెలిస్తే ఎందుకు చేస్తాం సార్, మేము మామూలుగా చాలా జాగ్రత్తగా ఉంటాం సార్. కొట్రా. ఒరేయ్, ఒక 5 ఇచ్చేసి ఇంకో 5 సర్దేసుకుందాం అనుకున్నారా? ఆత్రేయపురం పూతరేక నా కొడుకులా కనిపించాను రా. ఇంకో 5 లక్షలు ఎక్కడరా? 5 లక్షలు సార్? నా కొడకల్లారా కొట్రా. నన్ను ఒక 5 నిమిషాలు కొట్టదు సార్, నేను కొంచెం ఆలోచించుకోవాలి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ మొదటికొచ్చారా? వేసమంటారా సార్? వేసారా? ఇచ్చేస్తాను సార్. నమస్తే అన్న. ఎరా రైట్ హ్యాండ్, బాగున్నావా? ఎరా బలిసిందా? ఏమైందన్నా? డ్రామాలు దొబక్కు. మా వాళ్ళ వెనుక ఎందుకు పడుతున్నారు రా? మీ వాళ్ళ వెనక మేమెందుకు పడతామన్నా? రే, నేను అసలు చెడ్డ చిరాకులు ఉన్నాను. నాకు తిక్కారే పొద్దు. నీ పోలీసు వాళ్ళందరూ దొంగన కొడుకులే. కుక్క నీ బతుక్కు. అన్నా కొంచెం మర్యాదగా మాట్లాడన్నా. ఎంట్రీ నీకు మర్యాద ఇచ్చింది చూతియా. అన్నా అన్నా ఆయన చెప్పేది రైటే అన్న. ఎంటీరా రైట్. మనోళ్ళంట వాడేది వీళ్ళు కాదన్న, వేరేటోళ్ళు. నీకేం తెలియదు, నువ్వు మాట్లాడుకో. నిజామానా? వాళ్ళని వదిలాయి, వాళ్ళకేం తెలియదు. రే లమ్డికే, ఇంతలో ఉండాలి అంతలో ఉండు. నోరు మూసుకొని నుంచో. ఉడుతులేమైందనా? ఉడుతులేమైంది? నేను వెళ్ళిపోతాను. ఇగో నీకు అందిసుకో. ఉడుతున్నాడేమో. నీకు తెలియదు, నువ్వు ఊరుకో. అన్నా చూడానా, మొన్న గిరిగానింటి కాడ పోలీసు వాళ్ళు వీళ్ళు కాదుగా అన్న. కాదులేరా, నీకు తెలియదు, నువ్వు ఊరుకో. ఇవాళ మార్కెట్లో ఎంబడబడ్డ పోలీసు వాళ్ళు కూడా వీళ్ళు కాదుగా అన్న. కరెక్టేరా, కానీ వేరే. మరి తెలియదంటే ఏమన్నా? నాకేం తెలియదు. రై, ఇంతకు ముందు జరిగిన విషయం వేరే ఉంది, నీకు తెలీదు, ఊరుకో. తెలియదంటే చెప్పాలి. ఉడుతుండేందుకు మళ్ళా? ఉడతారా చెప్పు. ఈ డబ్బాలు గుంటూరులో ఎక్కడ కనపడినా మీకు సంబంధం లేదు. ఇవి నీకు, ఇది నీ కానిస్టేబుల్కి. ఇవేం డబ్బాలు? అట్లా చెప్పాలా మళ్ళీ అర్థమయ్యేటట్టు. ఇక మాట్లాడుకోరు ఇక మీరే. ఊరికే ఊరుతున్నాడు. మాకు లేదా నోరు? ఆఖరిసారి చెప్తున్నా. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదన్నా. రై, మీ వాళ్ళు ఆ మెడికల్ షాప్ హరిగాడు గిరిగాడు వెంట పడుతున్నారా లేదా? హరిగాడు గిరిగాడా? వాళ్ళెవరన్నా? వాళ్ళెవరు అంటారేంటిరా? రై, సూప్ తీసుకురా. చెప్పరా వీడికి. మీ ఎస్ఐ కానిస్టేబుల్ 3 రోజుల నుంచి మా వాళ్ళు పట్టుకు తిరుగుతున్నారు. అడుగు మీ ఎస్ఐని. మా ఎస్ఐ పట్టుకుంది మీ వాళ్ళ? వాళ్ళు ఎవరైతే నీకు ఎందుకురా? వదిలేమని చెప్పు. నా ₹1,000 సరుకు ఉంది వాళ్ళ దగ్గర, ముందు వదిలేమని చెప్పు. యూస్లెస్ ఫెలో. సార్ చెప్పండి సార్. ఎవరికి సార్? సార్ మీకే సార్. ఎవడరా? సిఏ గారు. వీడొకడు. సార్ చెప్పండి. ఇప్పుడు నువ్వు కూడా 5 లక్షలు దొబ్బేశావా? ఏది సిఐ కీప్ ఇంట్లో? కాదు, సిఏ ఇంట్లో. సిఐ ఇంట్లో దొబ్బేసింది నేను కదా? కాదు, నేను. మరి నేను సిఏ కీప్ ఇంట్లో. అమ్మగిరన్నో, నువ్వు మామూలోడివి కాదన్నా. అంటే ఇప్పుడు మనల్ని 2వ సారి పట్టుకుని ఉండకపోతే నువ్వు 5 లక్షలతో జంప్ అన్నమాట. అంటే అది నేను గుంటూరులో అడుక్కు తింటూ బతికేవాడిని. నీకు నాకు కట్టి
నువ్వు నాతో మాట్లాడకు. సారీ రా, నువ్వు నాతో మాట్లాడకపోతే ఎలా రా? చిన్న పిల్లలను కూడా చూడకుండా కొడుతుంటే నన్ను నువ్వు చూస్తూ ఊరుకున్నావు కానీ ఒప్పుకున్నావా? నువ్వు మాత్రం నాకు చెప్పకుండా చంపైపోలా. సరే, నేను ఇప్పుడు నీతో మాట్లాడను. కాసేపు అయ్యాక మాట్లాడతాను. మాట్లాడే కాజా సార్ నాకు తీసే. సార్ అది నువ్వు విన్నది కరెక్టే, తీసేయ్. పండి. నిజంగా వెళ్ళిపోవచ్చా సార్? బాధగా ఉందా? అయ్యో అస్సలు లేదు సార్. ఇంకోసారి కనిపిస్తే మక్కలు ఇరిగిపోతాయి. పండి. ఎస్ సార్. రేయ్ ఫోన్ అడిగి ఎస్ఐ గడికి ఎవరా? సార్ ఎవడరా? సిఏ గారండి. ఈడొకడు. సార్ ఫోన్ తిరుగుతున్నావా? లేదే, ఏమైంది? మరి ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? ఓ చేశారా సార్? అవును సార్, 2 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. బ్యాటరీ వీక్ అవుతుందని సైలెంట్లో పెట్టాను సార్. సరే సరే, వాళ్ళు వదిలేయి. మరి 5 లక్షలు? అక్కర్లేదు, వదిలేయి. అక్కర్లేదా? అయితే నేను ఉంచుకోవచ్చా సార్? మరి మెంటల్గా వాళ్ళని వదిలేసి నువ్వు అర్జెంటుగా మన స్టేషన్కి వచ్చాయి. ఓకే సార్. చెప్పానన్నా. ఫస్ట్ టైం కాబట్టి చెప్పాను, నెక్స్ట్ టైం లేపేస్తాను. అనగా జానపీర్. అమ్మగారు మిమ్మల్ని తన్నినా నేను ఫీల్ అవ్వలే. వీడెవరు సార్ మిమ్మల్ని తిట్టడానికి? మీరు పట్టించుకోకపోవడం వల్ల ఆ బిజినెస్లు నడుస్తున్నాయి. అదే మీరు పట్టించుకుంటే ఆ పరిస్థితి ఏంటి సార్? చివరికి కానిస్టేబుల్ కూడా నా మీద సింపతి చూపించే పొజిషన్. ఈ డబ్బా బ్యాచ్ కూడా ఎక్కడెక్కడో ఉండుంటారన్నా. ఏయ్ ఆటో ఆటో. అమ్మా పని. ఇది షేరాట కాదు తమ్ముడు. ఏంటిది? ఎవరు? రే బ్రదర్. హలో మాస్టరు, హలో, ఈ ఆటో ఖాళీ లేదు, దిగండి. కూడా ఇద్దరు ఎక్కుతున్నారా? అదన్నా మ్యాటరు. ఇలా ఆటోలో సెట్ చేశారు మనల్ని. అదా పని. అన్న ఎటు తీసుకెళ్ళమంటే అటు తీసుకెళ్ళా. ఏం భయం లేదు, భయపడదు. ఏమైంది? హట్ అయ్యాను. కొంచెం వివరంగా చెప్పండి. ఆ డాన్ గాడు నన్ను పట్టుకొని పిచ్చి కుక్క అంటాడా? డిపార్ట్మెంట్ బూతులు తిట్టాడు. వాడి అంతు తీరుస్తా. ఏం చేద్దాం సార్? ఎన్కౌంటర్. ఎవ్వడిని విడిచిపెట్టద్దు. ఎస్ సార్.